మా తమ్ముళ్ళకి రాఖీ కట్టి కరీంనగర్ నుండి వచ్చేటప్పుడే మా ఆడబిడ్డలు మా అన్న వాళ్ళు వస్తారని చికెన్ మటన్ తీసుకొని వచ్చినాము. నేను ఇంటికి వచ్చేటప్పటికి ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళు రాలేదు. వచ్చిన వెంటనే కుకింగ్ స్టార్ట్ చేసిన. అప్పటికి ఆఫ్టర్నూన్ 1:30 అవుతుంది అనుకుంటా. మా చిన్న ఆడబిడ్డ మా లల్లు బాబు వాళ్ళు వచ్చిండ్రు. 2 కర్రీస్ అన్నం వండడం అయిపోయేసరికి 2:30 అవుతుంది టైము. మా శ్వేత వాళ్ళు జగిత్యాల్లో ఉంటారు కాబట్టి మా లల్లు బాబు అండ్ మా అన్న రాఖీ కట్టించుకోవడానికి విలాసాగర్ కి మార్నింగే వెళ్ళిండ్రంట. మా లల్లు బాబు వాళ్ళ మేనత్తలతోనే రాఖీ కట్టించుకొని వచ్చిండు. మేమందరము మా పెద్ద ఆడబిడ్డ కోసం చాలా సేపు వెయిట్ చేసినాము. కానీ ఆమె రావడానికి చాలా లేట్ అయింది. ఎందుకంటే వాళ్ళ ఆడబిడ్డలు రాఖీ కట్టిన తర్వాత మా పెద్దలుడు హాస్టల్లో ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్లి రాఖీ కట్టి మా ఆడబిడ్డ మా ఇంటికి వస్తుంది అన్నమాట. అలా ఆమె వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. అన్నం తినడానికి కూడా ఆమె వచ్చిన తర్వాతనే అందరం కలిసి ఒకేసారి తిందామని చూసినాం గానీ ఇంకా ఆమె రాలేదు. చుట్టం ఆకలి మంచానికి ఎరక అన్నట్టు ఆమె వచ్చినా రాకపోయినా మనమైతే తిందామనేసి ఇంకా తింటున్నాము. మళ్ళీ అల్లు బాబు ఏమైనా మమ్మల్ని అన్నం తిననిస్తుండ ఆగమాగం చేస్తుండనుకోండి. వాళ్ళ మామంటే ఎంత లవ్వో మా లల్లు బాబుకి. అందరి ప్లేట్లలో ఉన్న చికెన్ మటన్ పీసెస్ తీసుకెళ్లి వాళ్ళ మామకి ఇస్తుండు.